ప్రైజ్ ది లార్డ్. అందరికీ దేవుని వాక్యంలో నుండి ఒక మాట. 119వ కీర్తన 11వ చరణం. నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. 119వ కీర్తన 11వ చరణము. ఒక ఆత్మీయుడైన తండ్రికి కుమారుడున్నాడు. ఆ తండ్రి ఆ కుమారుడితో ఎప్పుడూ తప్పు చేయకూడదు బాబు అని నేర్పిస్తూ ఉండేవాడు. అయితే ఆ కుమారుడు, డాడీ, యేసయ్య మనం ఎన్నిసార్లు తప్పు చేసినా క్షమిస్తాడని నేను విన్నాను అని చెప్పి ప్రతిరోజు ఏదో ఒక తప్పు చేస్తూ ఒప్పుకుంటూ ఉండేవాడు. అయితే ఆ తండ్రి తన కుమారుడికి ఒక పాఠం నేర్పించాలని ఆలోచించాడు. ఆ కుమారుడితో, నువ్వు చెబుతుంది నిజమే, యేసయ్య మహా గొప్ప దేవుడు. మనం ఎన్నిసార్లు తప్పులు చేసినా చేసిన తప్పులు ఒప్పుకుంటే ఖచ్చితంగా క్షమిస్తాడు. అందులో ఎటువంటి సందేహం లేనేలేదు. అయితే నీవు ఒక పని చెయ్యి. నీవు తప్పులు చేసిన ప్రతిసారి నీ గది డోర్కి ఒక మేకును కొట్టు. నీ తప్పులు దేవుడు క్షమించినప్పుడల్లా తిరిగి ఆ మేకులు తీసివేయి అని తన కుమారుడికి చెప్పాడు. ఆ తండ్రి చెప్పినట్లుగానే ఆ కుమారుడు తప్పు చేసిన ప్రతిసారి తన రూమ్ డోర్కి ఒక మేకును కొట్టడం మొదలుపెట్టాడు. వారం రోజులు అయ్యేసరికి ఆ డోర్ మేకులతో పూర్తిగా నిండిపోయింది. చేసిన తప్పులను బట్టి దేవుణ్ణి క్షమించమని అడిగినప్పుడు, తన తప్పులు క్షమించబడ్డాయి అని భావించినప్పుడు ఆ డోర్కి ఉన్న మేకులను తీసివేయడం జరిగింది. అలా మేకులన్నీ లాగేసేటప్పుడు మేకుల వల్ల పడ్డ రంధ్రాలు మాత్రం చాలా అసహ్యంగా అలాగే ఉండిపోయాయి. తండ్రి తన కుమారుడితో, నీవు చేసిన తప్పులు క్షమించబడ్డాయి, కానీ ఆ తప్పులు చేయడం వల్ల వచ్చిన రంధ్రాలు అలాగే ఉండిపోయాయి అని తండ్రి చెప్పడంతో తన కుమారులో పశ్చాత్తాపంతో కూడిన గొప్ప మార్పు వచ్చింది. ఆనాడు దావీదు పాపం చేసినప్పుడు దేవుడు దావీదును క్షమించాడు. దావీదు మాత్రం చేసిన పాపం యొక్క ఫలితాన్ని మాత్రం అనుభవింపక తప్పలేదు. ఈరోజు మనం కూడా మన జీవితాల్లో పాపం చేస్తే ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాడు. కానీ చేసిన పాపానికి పర్యవసానాలు మనం అనుభవింపక తప్పదు. కాబట్టి పాపము చేయకుండానట్లు మన హృదయంలో వాక్యమును ఉంచుకొని దేవునికి ఇష్టలుగా జీవిద్దాం. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.